గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. టుడే 8th క్లాస్ అండి. 8th క్లాస్లో ఒక్కసారి 12 స్థానాలలో ఏ స్థానం బలంగా ఉంది, ఏ స్థానం బలహీనంగా ఉందో చెప్తాను చూడండి. 12 స్థానాలకు సిగ్నిఫికేటర్స్ వేసుకుంటాను, తెలుసు కదండి. బిఎల్, పీసీబిఎల్, ఆక్యుపెంట్, పీసీఓ, ఇది అందరు తెలుసు కదండి. క్లియర్ కదా, ఇది ఎలా వేయాలో తెలుసు. 27 నక్షత్రాలను తీసుకొని వేయడం తెలుసు. కాబట్టి ఇక్కడ ఏం చూడాలి, మనం ప్రతి గ్రహానికి 1, 5, 9 దృష్టిలు ఉంటాయి. అలాగే 3, 7, 11 దృష్టిలు ఉంటాయి. ఇది తంబు రూల్. ఇక ఏ పుస్తకాల్లో లేవు కదండి అనకండి. ఇక ఓకేనా అండి, ఇది తంబు రూల్. 1, 5, 9, 3, 7, 11 దృష్టిలు ఉంటాయి ప్రతి గ్రహానికి. రాహు కేతు గ్రహాలకు యాంటీ క్లాక్ వైజ్ 1, 5, 9, 2, 6, 10 దృష్టిలు ఉంటాయి. ఈ దృష్టిలు ఎప్పుడు పనిచేస్తాయి? ఒక్కొక్క గ్రహానికి ఆర్క్ ప్రకారం 3.20 డిగ్రీలు దాటకూడదు. దాటితే సంబంధం లేదు. అర్థమైంది కదండి. ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా. ఒకే రాశిలో 2 గ్రహాలు ఉన్నాయనుకుందాం. ఒకటేమో 10 డిగ్రీస్లో ఉంది, ఒకటేమో 25 డిగ్రీస్లో ఉంది. ఎంత తేడా ఉందండి? 15 డిగ్రీలు కదా తేడా. సంబంధం లేదు. ఒకే రాశిలో ఉన్నా సరే, అర్థమైందా అండి? ఒకే రాశిలో 2 గ్రహాలు ఉన్నా సరే 15 డిగ్రీల తేడా ఉన్న సంబంధం లేదు. మరి ఒకే నక్షత్రంలో ఉండి 15 డిగ్రీల తేడా ఉన్న మ్యాచ్ అయినట్టే. ఒకే నక్షత్రం కదా. ఇప్పుడు ఉదాహరణకు సింహరాశి తీసుకుందాం. సింహరాశిలో 3 నక్షత్రాలు. కేతు గ్రహానికి చెందిన మక, శుక్రగ్రహానికి చెందిన పుబ్బ, సూర్యగ్రహానికి చెందిన ఉత్తర. ఈ 3 నక్షత్రాలలో ఒక గ్రహం కేతు నక్షత్రంలో 5 డిగ్రీస్లో ఉందనుకో. ఇంకొక గ్రహం పుబ్బ నక్షత్రంలో 15 డిగ్రీస్లో అనుకుందాం. అది 5, ఇది 15, 10 డిగ్రీలు తేడా ఉంది కదా, సంబంధమే లేదు. మరి ఒకే రాశిలో ఉన్నాయి కదండి, మరి చాలా పుస్తకాల్లో ఉన్నాయి కదా, అది పక్కన పెట్టేయండి. ఓకేనా అండి. మన కాన్సెప్ట్ ఏంటిది? 3.20 డిగ్రీస్ లోపు ఉంటేనే. అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్, అదే సింహరాశిలో పుబ్బా నక్షత్రం 13 డిగ్రీల దగ్గర స్టార్ట్ అవుతుంది. కాబట్టి 14 డిగ్రీలో ఒక గ్రహం ఉందనుకుందాం. 26.40 వరకు కదా పుబ్బా నక్షత్రం. 25 డిగ్రీస్లో ఉందనుకుందాం. ఒకటి 14 ఉంది, ఒకటి 25 ఉంది. ఎన్ని డిగ్రీలు తేడా? 11 డిగ్రీలు తేడా, అంతే కదండి, ఆల్మోస్ట్. కాబట్టి ఇవి ఒకే సేమ్ నక్షత్రంలో ఉన్నాయి కదా, సంబంధం వచ్చింది. అర్థమైందా అండి? ఇక్కడ ఆర్కు చూడకూడదు. అర్థమైందా అండి లాజిక్? ఒకే నక్షత్రం అయితే 3.20 డిగ్రీల ఆర్కు చూడాల్సిన అవసరం లేదు. నక్షత్రాలు మారితే 3.20 డిగ్రీల ఆర్కు చూడాలి. దృష్టి కూడా ఇలాగే చూడాలి. 7వ దృష్టి అయినా సరే 3.20 డిగ్రీ లోపే ఉండాలి. ఉంటే సంబంధం వచ్చినట్టు. సరే, మనం 12 స్థానాలకు సిగ్నిఫికేటర్స్ వేసుకుంటాం కదా. ఈ 12 స్థానాలకు సిగ్నిఫికేటర్స్ వేసుకున్నప్పుడు చూడండి, 1వ స్థానంలో 5 కంటే ఎక్కువ గ్రహాలు ఉంటే 1వ స్థానం యొక్క ఫలితాలు బాగుంటాయి. 1వ స్థానం ఏంటిది? తనుభావం, జాతకుడి యొక్క ఆరోగ్యం గురించి తెలియజేస్తుంది. తన సొంత సంపాదన, రంగు, కలరు, హైట్ 1వ స్థానం. 1వ స్థానంలో 5 కంటే ఎక్కువ గ్రహాల ప్రభావం లేదు, కేవలం 2 గ్రహాల ప్రభావమే ఉంది. దృష్టి కూడా లేదు. అంటే ఆ జాతకుడి యొక్క ఆరోగ్యం బాగుండదు. సింపుల్ లాజిక్. అర్థమైందా అండి? సింపుల్ లాజిక్ ఇంతే. మరి 2 గ్రహాలు ఎలా వేస్తాయి? సిగ్నిఫికేటర్ టేబుల్ చెప్పుకున్నాం కదా 27 నక్షత్రాల కాన్సెప్ట్లో. కేవలం 2 గ్రహాలే వచ్చాయనుకుందాం. మళ్ళీ వీటి కారక గ్రహాలు కూడా తెలియాలి. 1వ స్థానానికి శుక్రగ్రహం సంజీవిని యోగా అన్నాను. అర్థమైందా అండి? సంజీవిని యోగా అంటే మందే కదా, అంతే కదండి, క్యూరింగే కదండి. అంటే శుక్రగ్రహము 1వ స్థానం యొక్క ప్రభావంలో ఉంటే ఆరోగ్యం బాగుంటుందను. ఇక్కడ శుక్రగ్రహం యొక్క సంబంధం లేకుండా ఆ లగ్నంలో 2 గ్రహాల ప్రభావమే ఉండి అతనికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మరి ఏ ఏజ్లో వస్తాయి? ఇప్పుడు మనం 3rd స్టేజ్ దాకా నేర్చుకోవాలి. అర్థమైందా అండి? ఇది చూడంగానే చెప్పేయచ్చు. అతనికి ఆరోగ్యం ఉందా, ఆరోగ్యం బాగాలేదు, ఇది చూడంగానే చెప్పేయచ్చు. మరి ఏ ఏజ్లో వస్తుంది? మీరు రీసెర్చ్ చేస్తే మీరైనా చెప్పేయచ్చు. ఇక మనతో పాటు జర్నీ చేస్తే 3rd లెవెల్లో చెప్పేయచ్చు, 2nd లెవెల్లో చెప్పేయచ్చు, 3rd లెవెల్లో చెప్పేయచ్చు. ఇది 2వ స్థానం ఏంటిది? ధన సంపాదన, కుటుంబం, 2వ వివాహం, సంతానం కూడా 2వ స్థానం. సేమ్ ఇదే లాజిక్. 2వ స్థానంలో 5 కంటే ఎక్కువ గ్రహాల ప్రభావం ఉంటే ధనం బాగుంటుంది.
అవి రావుకేతు యొక్క ప్రభావంలో ఉంటే సంతానం ఉండదు. ఇంతే. ఏ స్థానం బలహీనంగా ఉంటే ఆ స్థానం యొక్క ఫలితాలు నెగటివ్గా ఉంటాయి. మూడో స్థానం ఏంటిది? తోబుట్టువులు, కమ్యూనికేషన్స్, పత్రికా రంగం, మీడియా రంగం, జర్నలిజం, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మూడో స్థానం బలంగా ఉంటే జ్యోతిష్యం కూడా తొందరగా వస్తుంది. పేపర్లు కదా మూడో స్థానం, జర్నలిజం అంటే. తోబుట్టువులు కూడా. ఇందులో కూడా 5 కంటే ఎక్కువ గ్రహాల ప్రభావం రావాలి. ఇక్కడ ప్రభావం అన్నాం కాబట్టి ఆ మూడో స్థానానికి ఏ గ్రహానికి కారకత్వం వహిస్తుంది? కుజుడు మూడో స్థానానికి యంగర్ సిస్టర్స్, కమ్యూనికేషన్స్. ఇవి సతాగా తెలియాలి. వీటికి బుక్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. ప్రిడిక్షన్ పార్ట్ బుక్స్ ఉండవండి. ప్రిడిక్షన్ పార్ట్ బుక్స్ అనేది మన దగ్గరే. అది. నాలుగో స్థానం ఏంటిది? వాహనాలు, తల్లి యొక్క ఆరోగ్యము, అనారోగ్యము, తల్లి యొక్క చరస్థిరాస్తులు, ఇవన్నీ నాలుగో స్థానం. మన నాలుగో స్థానంలో 5 కంటే ఎక్కువ గ్రహాలు ఉంటే తల్లి యొక్క చరస్థిరాస్తులు మన స్వాధీనం అవుతాయి, వాహనాలు బాగుంటాయి, తల్లి యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పవచ్చు. ఎప్పుడు నాలుగో స్థానంలో 5 కంటే ఎక్కువ గ్రహాలు రావాలి. మళ్ళీ అది ఆ ప్రభావం ఎలా వచ్చిందని ఐడెంటిఫై చేయడమే టాస్క్ ఇక్కడ. అలాగే 5వ స్థానం ఏంటిది? సంతానం, ఆధ్యాత్మిక విద్య కూడా, జూదం, పేకాట, ఆటలు, స్పోర్ట్స్ కూడా, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఆధ్యాత్మిక విద్య అన్నాను కదా, మరి ఆధ్యాత్మిక విద్య అని చెప్పాను, ఇక్కడ పేకాట అని చెప్పాడు. ఒకటేమో పాజిటివ్, ఒకటేమో నెగటివ్, అంతే కదండి. జూదమేమో నెగటివ్, అంతే కదండి. స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ కూడా వస్తుంది 5వ స్థానం. ఇక్కడ జూదం నెగటివ్ అయిపోయింది, స్పిరిచువల్ ఏమో, ఆధ్యాత్మికం ఏమో పాజిటివ్ అయింది. మరి 5వ స్థానానికి సూర్యగ్రహం, చంద్రగ్రహం ఆధ్యాత్మిక కారకత్వం వహిస్తాయి. మరి జూదానికి ఎవరు కారకత్వం వహిస్తాడు? రాహు, బుధ గ్రహాలు పేకాట కారకత్వం వహిస్తారు. అర్థమైందా అండి? ఈ 2 గ్రహాలు 5వ స్థానానికి వస్తే పేకాట, గుర్ర పందాలు, ఇవి. సూర్యగ్రహం, చంద్రగ్రహం వస్తే ఆధ్యాత్మిక ప్రొఫెషన్. క్లియర్ కదండి? అట్లాగే 6వ స్థానం ఏంటిది? రోగాలు, సర్వీసు, గవర్నమెంట్ బెనిఫిట్స్, వివాహ జీవితం నుండి వేరవడం అంటే డైవర్స్, సపరేషన్, అంతే కదా. కాబట్టి కోర్టు కేసులు కూడా 6వ స్థానం. 6వ స్థానంలో 5 కంటే ఎక్కువ గ్రహాలు ఉంటే ఈ ఫలితాలని బాగుంటాయి. మరి కోర్టు కేసులు ఒక గ్రహం కారకత్వం వహిస్తుంది, గవర్నమెంట్ ఇంకొక గ్రహం కారకత్వం వహిస్తుంది, అంతే కదండి. 6వ స్థానానికి శని గ్రహం గవర్నమెంట్ బెనిఫిట్స్ కారకత్వం వహిస్తాడు. రాహు గ్రహం ఏంటిది? కోర్టు కేసులు ఓడిపోవడానికి కారకత్వం వహిస్తాడు. అంటే ఈ కారకత్వాలు కూడా బాగా తెలియాలి మనకు. మరి 7వ స్థానం ఏంటిది? వివాహ స్థానం. 7వ స్థానంలో కూడా 5 కంటే ఎక్కువ గ్రహాలు ఉన్న మ్యారేజ్ ప్రారంభించే. అందులో ఏ గ్రహాలు రావాలి? వీనస్ 7వ స్థానానికి లైఫ్ పార్ట్నర్, అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా కానీ లైఫ్ పార్ట్నర్, జీవిత భాగస్వామి కారకత్వం వహిస్తుంది. ఇక ప్రత్యేకించి అబ్బాయికి వచ్చేసరికి వీనస్ భార్య విషయానికి కారకత్వం వహిస్తాడు, కుజుడు భర్త విషయానికి కారకత్వం వహిస్తుంది. అంటే 7వ స్థానంలో కుజుడు, అమ్మాయి అయితే కుజుడు వచ్చాడా, అబ్బాయి అయితే శుక్రుడు వచ్చాడా చూడాలి. తర్వాత 8వ స్థానం ఏంటిది? యాక్సిడెంట్స్, ఏదైనా రోగం వస్తే ఆ రోగాన్ని పెద్దది చేయడం 8వ స్థానం. ఇన్సూరెన్స్, ఆకస్మిక ధన సంపాదన, జీవిత భాగస్వామి యొక్క వృత్తి, భార్య వృత్తి అయినా కావచ్చు, భర్త వృత్తి అయినా కావచ్చు, జీవిత భాగస్వామి వృత్తి. ఇక్కడ జీవిత భాగస్వామి వృత్తి అన్నప్పుడు కారకత్వం వహించే గ్రహం తెలియాలి కదా. 7వ స్థానానికి 2వ స్థానాధిపతి ఏ గ్రహం అయితే ఆ గ్రహము అక్కడ డామినేట్ చేయాలి మనకు. తర్వాత 9వ స్థానం ఏంటిది? A to Z మంచి ఫలితాలే. మరి అక్కడ గురువు యొక్క ప్రభావం రావాలి. 9వ స్థానం ధర్మస్థానం, గురువు యొక్క ప్రభావంలో ఉంటే 9వ స్థానం యొక్క ఫలితాలు బాగుంటాయి. 10వ స్థానం ఏంటిది? వృత్తి. ఇది కూడా అంతే. శని గ్రహం 10వ స్థానానికి వృత్తి విషయానికి కారకత్వం వహిస్తాడు. 10వ స్థానంలో కూడా 5 కంటే ఎక్కువ గ్రహాలు ఉంటే అతని యొక్క ప్రొఫెషన్ బాగుంటుంది.
ఇక్కడ మరి ప్రొఫెషన్ అన్నాను కదా, శని గ్రహంతో పాటు శుక్ర బుధ గురు గ్రహాల కాంబినేషన్ కూడా రావాలి 10వ స్థానానికి. వస్తే ప్రొఫెషన్ బాగుంటుంది, లేకపోతే ఉండదు. 11వ స్థానం. 11వ స్థానం ఏంటి? లాభస్థానం. మరి చరలగ్నాలకు ఏమవుతుంది? అది బాధక స్థానం అవుతుంది. ఒకవేళ బాధక స్థానం అయింది అనుకోండి మైనసే, బాధక స్థానం అవ్వదు. 11వ స్థానం ఏంటిది? పర్మనెంట్ ఫ్రెండ్షిప్. 11వ స్థానంలో 5 కంటే ఎక్కువ గ్రహాలు ఉన్నా ఇక్కడ డైవర్స్ రూల్ మ్యాచ్ అయినా డైవర్స్ గా, ఎందుకంటే పర్మనెంట్ ఫ్రెండ్షిప్ అనుకున్నాం కదండి, అంతే కదా. 12వ స్థానం ఏంటిది? ఫారెస్ట్ లైఫ్, అంటే కనబడకపోతుంది, జైలు జీవితం లాంటిది. అబ్రాడ్ ప్రయాణాలు కూడా, అబ్రాడ్కి వెళ్తే కనబడతాడా అండి తల్లిదండ్రులకు, అంతే కదా. విదేశీ ప్రయాణాలు కూడా 12వ స్థానం. 12వ స్థానంలో 5 కంటే ఎక్కువ కావాలంటే 12వ స్థానం యొక్క ఫలితాలు బాగుంటాయి. ఇవి 1 నుండి 12 స్థానాలకు సంబంధించిన కారకత్వాలు. మెయిన్ ఎలా చూడాలి ఏంటనేది ఈ విధంగా మనం ఇవన్నీ సిగ్నిఫికెంట్ టేబుల్ బట్టి చెప్పేయచ్చు. మరి ఆ ఫలితాలు ఎప్పుడు జరుగుతున్నాయి ఏంటంటే ఇక మనకి ఇప్పటి నుంచి చెప్పుకునే రూల్స్ తెలియాలి. ఇక సబ్లాడ్ పద్ధతిలో మనం ఇప్పటి చెప్పుకుంటాం కదా, మరి ఏ ఏజ్లో జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి అనే విషయానికి వచ్చేసరికి ఇప్పటి నుంచి చెప్పుకోవాలి మనం. సో ఇప్పుడు నిన్న మనం సబ్లాడ్ పద్ధతి చెప్పుకున్నాం కదండి, అందరికి అర్థమైంది కదండి సబ్లాడ్ పద్ధతి. ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళకు అర్థమైంది కదండి ఎలా చూడాలి ఏంటనేది. నేను బుక్లో కూడా చాలా క్లియర్గా రాశానండి. సో ఇప్పుడు ఉదాహరణకు మ్యారేజ్ తీసుకుందాం, ఎందుకంటే అందరికి మ్యారేజే ఇంపార్టెంట్. ఆ సబ్జెక్ట్ చెప్తేనే వింటారు, వేరే ఏది చెప్పినా వినరు ఇక, ఎందుకంటే నేను చూస్తున్నాను కదా అది. సో మ్యారేజ్ టాపిక్ చూసుకుందాము. నేను ఎవరు ఫస్ట్ ఇస్తే వాళ్ళదే తీసుకుంటానండి, నీది లేదు నాది లేదు ఎవరిది లేదు. నేను క్వశ్చన్ అడిగే సమయానికి ఎవరు ఫస్ట్ ఇస్తే వాళ్ళదే తీసుకుంటాను. చార్ట్ తీసుకొని నేను చెప్పే రూల్ అక్కడ మ్యాచ్ అయిందో లేదో చెక్ చేసి చెప్తాను, ఓకేనా అండి. సో ఫస్ట్ మీరు రూల్ రాసుకోండి, ఇక మ్యారేజ్కి రూల్ రాసుకోండి. ఆల్రెడీ మీకు బుక్లో కూడా ఇచ్చానండి, చాలామంది బుక్స్ కూడా తెప్పించుకునే ఉంటారు. నేను ఒక్కసారి బుక్ ఓపెన్ చేస్తాను, మీకు ఎవరికైతే బుక్స్ పంపించానో అది ఫ్రీ బుక్లో లేదండి, ఫ్రీ బుక్లో రూల్స్ ఇచ్చాను అంతే. మీకు పంపించిన ఫ్రీ బుక్లో రూల్స్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఒక్కటి ఓపెన్ చేస్తాను చూడండి. ఫస్ట్ రూల్ చెప్తాను, రాసుకోండి. 12వ పేజీ అని, పేజీ నెంబర్ 12. ఇక్కడ ఏమి ఇచ్చానండి? 7వ స్థానం సబ్లాడ్ అండి. 2 లేక 5 లేక 11 లేక ఏముంటుంది? మ్యారేజ్ జరుగుతుంది. లేదా 11వ స్థానం సబ్లాడ్ కూడా తీసుకోవచ్చు, ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. ఫస్ట్ 7వ స్థానం సబ్లాడ్, 2 లేక 5 లేక 11, ఇది వీటి రూల్ అండి. అన్ని రూల్స్ ఇచ్చాను. ఎవరికి మ్యారేజ్ ఉండదు? నో మ్యారేజ్. 7వ స్థానం సబ్లాడ్కు 1, 6, 10, 4, 8 కూడా ఇవ్వండి, ఇక్కడ 8 మర్చిపోయాను. 4, 8, 12 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటే ఇవ్వాలి, ఇది రూల్. ఇది రూల్, యాక్చువల్ రూల్ ఇదండి. సరే చూడండి, వివాహానికి పాజిటివ్ స్థానాలండి. వివాహానికి మ్యారేజ్కి ఏంటండి పాజిటివ్ స్థానాలు? 2, 7, 11 మరియు 3, 5, 9 స్థానాలు వివాహానికి. మరి నెగటివ్ స్థానాలు ఏంటి? ఇవి పాజిటివ్ అండి, ఇవి పాజిటివ్ స్థానాలు, ఇవి. నెగటివ్ స్థానాలు ఏంటిది? 1, 4, 10, 6, 8, 12 ఇవి నెగటివ్ స్థానాలు. ఇక్కడ అర్థం చేసుకోండి, చాలా క్లియర్గా చెప్తున్నాను. వివాహానికి మొత్తం 12 స్థానాలు కదండి లగ్నం ప్రకారం, 1, 2 ఇట్లా వరుసగా 12 స్థానాలు ఉంటాయి. ఇక్కడ వివాహానికి ఏమి ఇచ్చాను? 2వ స్థానం, 7వ స్థానం, 11వ స్థానం మరియు 3, 5, 9 స్థానాలు. 1, 4, 10, 6, 8, 12 స్థానాలు నెగటివ్ స్థానాలు ఇచ్చాను. వాళ్ళ పాజిటివ్ స్థానాలతో నెగటివ్ వచ్చిన మ్యారేజ్ జరుగుతుందండి, ఓకేనా అండి. 2వ స్థానంతో రెండో స్థానం వచ్చి 4 వచ్చిన మ్యారేజ్ జరుగుతుంది. 11 వచ్చి ఇక్కడ 7, 11 వచ్చి 10, 6 వచ్చిన మ్యారేజ్ జరుగుతుంది.
అర్థమైందా అండి? ఎక్కువ నెగటివ్ స్థానాలతో 3 కంటే ఎక్కువ నెగటివ్ స్థానాలతో వస్తే మ్యారేజ్ జరుగుతుంది. అర్థమైందా అండి? 3 కంటే ఎక్కువ రాకూడదు. ఇక్కడ 2 లేదా 7 లేదా 11 ఏదన్నా ఒకటి వచ్చినా మ్యారేజ్ జరుగుతుందండి. అన్ని రావాలనే రూల్ ఏం లేదు. అన్ని వస్తే వాళ్ళకు డైవర్స్ కాదని అర్థం అండి. సింపుల్ లాజిక్. ఏదన్నా ఒకటి వస్తే మ్యారేజ్ అయిన తాను కొట్టుకోవడం, తిట్టుకోవడం, నువ్వెంత నేనెంత అని అనుకోవడమే. ఏదన్నా ఒకటి వస్తే మ్యారేజ్ జరుగుతుంది. 2వ స్థానం వచ్చినా మ్యారేజ్ జరుగుతుంది, లేదా 7 వచ్చినా మ్యారేజ్ జరుగుతుంది. కాబట్టి ఈ 6 స్థానాలలో ఏవైనా 3 కంటే ఎక్కువ వస్తే మ్యారేజ్ జరుగుతుంది. మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉంటారు. 100 సంవత్సరాలు కాపురం ఉంటుంది అర్థం. 100 సంవత్సరాలు ఉండదులేండి ఎవరి కాపురం, ఊరికే ఎగ్జాంపుల్. అట్లాగా ఇది లాజిక్. ఎన్ని ఎక్కువ వస్తే అంత వాళ్ళ మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అందరికి డౌట్ రావచ్చు, మరి 4కు వస్తే ఎలాగండి? 10కి వచ్చిన ఈ పాజిటివ్ స్థానాలలో ఏదైనా ఒకటి వచ్చి ఈ 4కు వచ్చిన మ్యారేజ్ జరుగుతుంది, 6కు వచ్చిన మ్యారేజ్ జరుగుతుంది. పాజిటివ్ స్థానాలలో 2 వచ్చేసి ఇక్కడ 3, 6, 8, 12 వచ్చిన మ్యారేజ్ జరుగుతుంది. అంటే మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉండదు, అంటే విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మ్యారేజ్కు పాజిటివ్ స్థానాలు, నెగటివ్ స్థానాలు. మన రూల్ ఏంటి? ఇక కేపీలో రూల్ ఏంటి చూడండి. ఇక రూల్ అండి, కేపీ రూల్ ఏంటి? మ్యారేజ్ రూలు, కేపీ రూల్ ఫర్ మ్యారేజ్. కేపీ రూల్ మ్యారేజ్ 7th కస్పు సబ్లాడ్. 7th కస్పు సబ్లాడ్. 7th కస్పు అంటే ఏంటంటే, కస్పు అంటే స్థానం అని అర్థం అండి. కేపీ పద్ధతిలో 7th కస్పు సబ్లాడ్ అంటే తెలిసిన విషయం అందరికీ. 7th కస్పు సబ్లాడ్ ఏంటిది? పాజిటివ్ స్థానాలు అన్నాం కదా, పాజిటివ్ స్థానాలలో ఎన్ని ఎక్కువ వస్తే అంత మంచిది. ఇక్కడ నేను పాజిటివ్ స్థానాలను రాస్తున్నాను. పాజిటివ్ స్థానాలు, పాజిటివ్ హౌసెస్. మరి కారక గ్రహం ఏంటిది? మొదటి వివాహం కారక గ్రహం అయితే శుక్రుడు అండి. ఎవరికి శుక్రుడు? ఇద్దరికి శుక్రుడు. ఇద్దరికి, అబ్బాయికి అమ్మాయికి శుక్రుడు, వీనస్. ఇది ఇద్దరికి, బోత్ బాయ్ అండ్ గర్ల్ అండి, బాయ్ గర్ల్. ఒకవేళ అమ్మాయికి అనుకోండి, ఓన్లీ గర్ల్కి. ఇది రూల్ అండి, ఇది తంబు రూల్. ఇక ఇది స్టాండర్డ్. ఇక మీరు మన కాస్టారాలో ఒక 50 పద్ధతులు ఉన్నాయనుకుందాం, ఏ పద్ధతి తీసుకున్నా ఇదే రూల్ అప్లై చేయాలి. ఇది ఇక మారదు ఈ రూల్. ఇక ఇది తంబు రూల్, ఇక ఇది మారదు. అందరు మళ్ళీ ఒకసారి క్లియర్గా రాసుకోండి. మళ్ళీ రాసుకోండి. మ్యారేజ్ కండి పాజిటివ్ స్థానాలు 2, 7, 11, 3, 5, 9. ఇక్కడ 2వ స్థానం ఏంటిది? కుటుంబ స్థానం. 7వ స్థానం ఏంటిది? లైఫ్ పార్ట్నర్. అబ్బాయికి లైఫ్ పార్ట్నర్, అమ్మాయికి లైఫ్ పార్ట్నర్, జీవిత భాగస్వామి. 11వ స్థానం ఏంటిది? ఇట్లా అతుక్కుపోవడం, అంటే ఫ్రెండ్షిప్, పర్మనెంట్ ఫ్రెండ్షిప్, ఫెవికాల్ లాగా అతుక్కుపోవడం. 3వ స్థానం ఏంటిది? బంధువులు, కమ్యూనికేషన్స్. 5వ స్థానం ఏంటిది? మ్యారేజ్ తర్వాత ఉండే రొమాన్స్, లవ్, ప్రేమ, అన్యోన్యత. మరి 9వ స్థానం ఏంటిది? అదృష్టాలు. ఇది 2, 7, 11, 3. మరి 1వ స్థానం ఏంటిది? తన గురించి. 4వ స్థానం ఏంటిది? గృహం. 4వ స్థానం మంచిదే, 2, 7తో పాటు 4కు వస్తే మంచిదండి. అర్థమైందా అండి? 2, 7, 11తో పాటు 4కు వస్తే మంచిది. ఇక 2, 7 లేకుండా 1, 4 వస్తే మైనస్. అర్థమైందా అండి లాజిక్? ఇది. మరి 10వ స్థానం ఏంటిది? ప్రొఫెషన్. 6వ స్థానం ఏంటిది? కొట్టుకోవడం, తిట్టుకోవడం, తన్నుకోవడం, ఫైటింగ్స్. 8వ స్థానం ఏంటిది? బాధలు. 12వ స్థానం ఏంటిది? ఖర్చులు, వృధా ఖర్చు. ఫారెస్ట్ లైఫ్ అన్నాం కదండి. ఫారెస్ట్ లైఫ్ అంటే ఫారెస్ట్కి వెళ్ళడం అంటే అదృష్టం అయిపోవడం, అంతే, కనిపించకుండా పోవడం. జంప్ అవ్వడం ఇంకొకరితోటి. జంప్ అయితే కనిపిస్తాడా అండి? కనిపించారు కదా. ఇది 1, 4, 10, 6, 8, 12 స్థానాలు. మరి మ్యారేజ్ ఏంటి? కేపీ రూల్ ఫర్ మ్యారేజ్. 7వ స్థానం సబ్లాడ్.
7వ స్థానం కస్పు సబ్లాడు పాజిటివ్ హౌజెస్. మరి పాజిటివ్ హౌజెస్ అంటే ఏంటిది ఇక్కడ 2, 7, 11, 3, 5, 9. ఇందులో కనీసం 3 కంటే ఎక్కువ వస్తే వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టు లైఫ్. ఏదన్నా ఒకటి వచ్చిన మ్యారేజ్ జరుగుతుంది, 4 వచ్చిన మ్యారేజ్ జరుగుతుంది. ఇంకేం చెప్పుకున్నాము, ఇద్దరికి అబ్బాయికి అమ్మాయికి వీనస్ రావాలన్నాం. ఒకవేళ అమ్మాయి చాట్ అయితే మార్స్ రావాలి. అర్థమైంది కదండి లాజిక్. ఇది తంబు రూల్గా, ఇది మారదిగా. ఇప్పుడు మనం ఈ రూల్ని అప్లై చేసి ప్రిడిక్షన్ చెప్పాలి. ఇంకొక రూల్ చెప్తాను. సరే, ఇప్పుడు అద్దులేండి, కన్ఫ్యూజ్ అవుతారు, ఇంతవరకు చాలండి ఇక. ఓకే, ఇది రూల్ అండి. ఓకే, ఇప్పుడు మనం ప్రిడిక్షన్ పార్ట్లోకి వెళ్దాం. ఓకేనా అండి? రూల్ రాసుకున్నారు కదండి అందరూ? ఓకే, నేను ఇందులోనే ఒక చార్ట్ ఇచ్చానండి. ఇదే దాంట్లో ఒక చార్ట్ ఇచ్చాను. ఒక అమ్మాయిది ఇచ్చాను. ఇప్పుడు ఈ అమ్మాయి చార్ట్ ఉంది. ఉందండి. సెప్టెంబర్ 6, 1994. ఈరోజే ఈ అమ్మాయి నాకు ఫోన్ చేసింది. ఈరోజే ఫోన్ చేసింది ఈ అమ్మాయి. వీళ్ళ మదర్ ఫోన్ చేసింది. వీళ్ళ మదర్ ఎవరో కాదు, మా వదిన గారే. గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా అని ఫోన్ చేసింది. 100% వస్తుందని చెప్పాను. ఇప్పుడు మన రాశారు కదండి డిఎస్సి, ఇది చూడండి. ఇక ఇప్పుడు ఇది చార్ట్ అండి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక రూల్ ఒకసారి చూపిస్తాను. ఈ విధంగా మీరు 12 స్థానాలకు సిగ్నిఫికేటర్స్ వేసుకోవాలండి. ఇందాక చెప్పాం కదా, 1వ స్థానంలో 5 కంటే ఎక్కువగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది అన్నాను కదా. ఇక్కడ చూడండి, కేతు రాహు వచ్చారు. నేను అమ్మాయిని చూస్తుంటాను కదా, నాకు తెలుసు కదా, కొద్దిగా వీక్గా కనబడుతుంది చూడటానికి. మరి ఇప్పుడు చూడండి, 5వ స్థానంలో చంద్రగ్రహం, సూర్యగ్రహం, బుధగ్రహం వచ్చేసింది. చూడండి, చంద్ర సూర్య బుధగ్రహాల కాంబినేషన్ వస్తే ఎడ్యుకేషన్ అండి 5వ స్థానంలో. 6వ స్థానంలో చూడండి, బుధగ్రహం, చంద్రగ్రహం ఉంది. బుధ చంద్రగ్రహాల కాంబినేషన్ ఏంటిది 6వ స్థానానికి? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. ఇప్పుడు 7వ స్థానంలో చూడండి, 5 కంటే ఎక్కువ ఉన్నాయి, అంటే మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అర్థమైందా అండి? ఇంతే. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చానంటే, 7వ స్థానం సబ్బులాడు ఇక్కడ అండి. ఇక్కడ చూడండి, 7వ స్థానం యొక్క సబ్బులాడు 2 లేదా 7 లేదా 11 స్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటే వివాహం జరుగుతుంది. ఒక 2వ స్థానంతో వచ్చిన జరుగుతుంది, 7తో వచ్చిన జరుగుతుంది, 11, 3 వస్తే హ్యాపీగా ఉంటుంది. అర్థమైంది కదండి? ఈ 2తో పాటు 4 కూడా రావచ్చు, 7 కూడా 4, 8 నెగటివ్ స్థానాలు కూడా రావచ్చు అండి. ఇబ్బంది ఏం లేదు. మ్యారేజ్ జరుగుతుంది. నెగటివ్ స్థానాలు వస్తే తీవ్రత ఎక్కువగా, అంటే మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్గా ఉంటుంది. ఇది రూల్. ఇప్పుడు నిన్న ఏం చెప్పుకున్నాం మనం? 7వ స్థానము ఏ గ్రహం అయితే ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉంది, ఏ సబ్బులో ఉందని చెప్పాను నిన్న క్లాసులో, అంతే కదండి? సేమ్ అదే రూల్ ఇక్కడ అప్లై చేసి చెప్పాలి ఇక మనం. నిన్న క్లాస్లో కావాలంటే నిన్న క్లాస్ వీడియో ఈరోజు పెట్టాను. నిన్న క్లాస్లో ఏం చెప్పాను? 1వ స్థానం సబ్బులాడు ఏ గ్రహం, అది 1వ స్థానం సంబంధించిన ఫలితాలు. సేమ్ అదే రూలు. 7వ స్థానము ఏ గ్రహం అయితే ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉంది, ఏ సబ్బులో ఉంది. ఇది తంబు రూలిగా, ఇది మారదిగా, తంబిగా. కావాలంటే ఒక్కొక్కసారి చూడండి. ఇది అమ్మాయి చాటు, అంతే కదండి? ఇక్కడ ఏమి ఇచ్చాను? 7వ స్థానం కస్పు సబ్బులాడు గురుగ్రహం ఇచ్చానండి. జూపిటర్ గురుగ్రహం ఇచ్చాను చూడండి. ఈ గురుగ్రహం ఇక్కడ ఇచ్చాను చూడండి. 7వ స్థానం సబ్బులాడు గురుగ్రహం అండి. అంటే నేను ఎక్కువ కస్పు అని వస్తుందండి నాకు, అంటే కేపీలో కస్పు అంటారు. 7వ స్థానం కస్పు సబ్బులాడు గురుగ్రహం అయింది. చూడండి, ఈ గురుగ్రహము రాహు నక్షత్రం శుక్ర సభలో ఉంది. చూడండి, ఇక్కడ చూసినా తెలుస్తుందండి, ఇక్కడ కూడా తెలుస్తుంది. మనకు నక్షత్రాలు తెలియాలి కదా. ఇక గురుగ్రహం ఎందులో ఉంది? రాహు నక్షత్రంలో ఉంది, అంతే కదా. స్వాతి నక్షత్రం అంటే రాహు ఉంది. సబ్లాడైనా నాకైనా గుర్తుండవండి, కొన్నే నాకు ఒక 25% గుర్తుంటాయి. ఇక్కడ మనకి ఎట్లా ఇచ్చాం కదా, ఇక చూడండి, గురుగ్రహం రాహు నక్షత్రం శుక్ర సభలో ఉంది. ఇక్కడ ఎన్ని గ్రహాలు అయ్యాయండి? ఇగో, అంటే 7వ స్థానానికి 3 గ్రహాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. 7వ స్థానం యొక్క ఫలితాలు చాలా ఉంటాయి. 7వ స్థానం వివాహం కూడా, 7వ స్థానం పార్ట్నర్షిప్, వ్యాపారం కూడా, ఇన్ని ఫలితాలు ఉంటాయి 7వ స్థానానికి. అంటే 7వ స్థానం యొక్క ఫలితాలని ఇవే చెప్పాలి.
అంటే ఒక మ్యారేజే కాదు. కాబట్టి ఇవన్నీ చెప్పాలి. అంటే ఇప్పుడు వివాహానికి ఏం చూడాలి? ఈ 3 గ్రహాలేనండి. గురుగ్రహం ఒకటి, రాహు ఒకటి, శుక్రగ్రహం. ఇక మిగతా గ్రహాలని మీరు మర్చిపోండి ఇక. వాటితో సంబంధం లేదు ఇక. వీటిని ఎందులో చూడాలి? గురుగ్రహము, రాహు గ్రహం, శుక్రగ్రహం 3 గ్రహాలు అయ్యారు కదా. మరి ఎందులో చూడాలి? ఇక్కడ మనం సిగ్నిఫైడ్ టేబుల్ వేసుకున్నాం కదా, ఇందులో చూడాలి. మనం రూల్ ఏం చెప్పుకున్నామండి? రూల్ ఏం చెప్పుకున్నాము? 2, 7, 11, 3, 5, 9 అంతే కదండి. అంతే కదా. చూడండి ఇక. ఇప్పుడు గురుగ్రహం ఎక్కడుంది? 7వ స్థానంలోనే ఉంది చూడండి. స్ట్రాంగ్ అయింది, పీసీఓలో ఉంది కదా. మళ్ళీ ఇంకెవరున్నారు? ఏ గ్రహాలు వచ్చాయి మనకి? గురుగ్రహం వచ్చేసింది. సరే, ఇంకే స్థానాల్లో ఉందో చూద్దాం. మనం ఏమనుకున్నాం? 2లో లేదు, 3లో లేదు. 3లో శుక్రుడు ఉన్నాడు, అంటే ఇక్కడ వీక్ అయిపోయింది చూడండి శుక్రుడు. 3వ స్థానంలో శుక్రుడు బలంగా ఉందనుకోండి, మ్యారేజ్ లైఫ్ ఇంకా బాగుంటుంది. అర్థమైందా అండి? 4వ స్థానం మన 4 5 చూడాలి. 5లో ఉన్నాడా? లేదు. 6లో మనకు 6 అవసరం లేదు. 7లో గురుగ్రహం ఉంది, శుక్రగ్రహం ఉంది, రాహు కూడా ఉంది. 3 గ్రహాలు ఇక్కడే ఉన్నారు, అంతే కదండి. అంటే మ్యారేజ్ జరుగుతుంది. మరి ఎప్పుడు జరుగుతుంది మ్యారేజ్? ఆ తర్వాత చెప్పుకుందామండి. ఇంతేనండి రూలిగా. ఇలా ఉంటే మ్యారేజ్ జరుగుతుంది. ఎవరికైనా అంతేనండి. మీ మ్యారేజ్ కానీ, నా మ్యారేజ్ కానీ, మీ అమ్మాయి మ్యారేజ్ కానీ, మా అమ్మాయి అయినా, మీ అబ్బాయి మ్యారేజ్ అయినా, మా అబ్బాయి మ్యారేజ్ అయినా ఇదే రూల్ అప్లై అవుతుంది. 7వ స్థానం కస్పు సబ్బులాడు ఏ గ్రహం అయితే ఆ గ్రహము ఏ నక్షత్రం అయింది, ఏ సబ్బులో ఉందో చూడాలండి. అంతేగా. మిగిలిన 6 గ్రహాలు ఏం చేయాలి? అవి అవసరం లేదు. ఆ 6 గ్రహాలలో ఎన్ని గ్రహాల దృష్టి వీటి మీద ఉందో చూడాలి. ఎలా చూడాలి? 1, 5, 9, 3, 7, 11 దృష్టిని పరిగణలోకి తీసుకుని అదనంగా యాడ్ చేసుకోవాలి. అంతే, సింపుల్ లాజిక్. ఇదే రూల్ అండి ఇక. సో 2 చార్ట్లు ఇదే పద్ధతిలో చూసి రేపటి క్లాసుల్లో మ్యారేజ్ ఎప్పుడు జరుగుతుందో చెప్పుకుందాం. ఓకేనా అండి? ఎందుకంటే ఈ క్లాస్లో కొంతమంది చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. చూడండి, ఎవరిస్తారండి ఎగ్జాంపుల్ చార్ట్? ఎగ్జాంపుల్ చార్ట్ ఎవరిస్తారండి? ఒక్క నిమిషం. ఫస్ట్ రూల్ చెక్ చేస్తాం. అంటే మ్యారేజ్ ఎప్పుడు జరుగుతుంది అనేది కాదు, ఫస్ట్ రూల్స్ చెక్ చేద్దాం అంతే. చెప్పండి. ఇక్కడికి వెళ్ళండి, ఉచిత కుండలి మీదకి వెళ్ళండి. ఇక్కడ వస్తుంది. చెప్పండి సార్. 4, 7 4, 7 1990. 1990. సాయంత్రం 5 గంటలకు ఎగ్జాక్ట్లీ. 17 గంటలకు. తెనాలి. తెనాలి రైల్వే స్టేషన్ వచ్చిందండి. తెనాలి రైల్వే స్టేషన్, తెనాలి బస్ స్టాండ్. తెనాలి విజయవాడ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ పక్క పక్కనే ఉన్నాయి. ఓకే, ఓకే, తీసుకుందాం. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మేలా ఫిమేలా ఎవరైతే ఉందండి చూడండి. ఇక్కడ కేపీ చార్ట్ ఉందండి. ఇక్కడ సిగ్నిఫైడ్ టేబుల్ నేను ఎలా చూపించాను? అడ్డం చూపించానండి. ఇక్కడేమో నిలువుగా వచ్చేది. అంతా ఒకటేనండి. మళ్ళీ మాకు అడిగారు సిగ్నిఫైడ్ టేబుల్ కనిపించట్లేదు, నాకు ఒకరు ఫోన్ చేసి అడిగారు మన వెబ్సైట్లో. అది ఇక్కడ అంతా ఒకటేనండి. ఇక బిఏలు నేను ఏమిట్లు ఇచ్చాను? నేను ఇలా అడ్డం ఇచ్చానండి. ఇక్కడ నిలువుగా వచ్చేసింది. అంతా ఒకటే చూడండి. అది ఇందులో యమా ఉంది, ఇంకోటి ఏముంది? ఇంద్ర ఉంది, వరుణ ఉంది. ఇది అవసరం లేదండి. యమా ఈ 3 గ్రహాలు ఏంటిది? నెప్ట్యూన్, ప్లూటో, యురేనస్ అండి. ఇంగ్లీష్లో వస్తాయి కదండి, నెప్ట్యూన్, యూరో, ప్లూటోనస్ అంటే ఈ 3 గ్రహాలేనండి. వీటిని ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే కొన్ని సాఫ్ట్వేర్లు కూడా ఇవి వస్తున్నాయి. ఇలా ఉంటే వాటిని ఇగ్నోర్ చేయండి, అవసరం లేదు మనకు. చూడండి కేపీ చార్ట్. ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటి? ఇక్కడ లగ్నం ఏమైందండి? లగ్నము చూడండి,
లగ్నము 12వ స్థానం ఒకే దగ్గర పడ్డాయండి. ఇది కరెక్ట్ చార్ట్ అని అర్థం చేసుకోండి. ఎందుకు 2 స్థానాలు ఒకే స్థానం ఎట్లా పడతాయి? ఈ జాతకుడు పుట్టిన సమయానికి లాంగిట్యూడ్స్ అలా ఉన్నాయి. గ్రహాల యొక్క లాంగిట్యూడ్స్ ఉన్నాయి. లాంగిట్యూడ్స్ అంటే ఏంటండి? లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అంటే అక్షాంశం, రేఖాంశం. మనం సోషల్ బుక్ లో చదువుకున్నాం కదండి. అది. సో ఇదండి. ఇప్పుడు 25 డిగ్రీస్లో ఉంది. ఇక్కడ 7వ స్థానం ఏమైంది? వృషభ రాశి 25 డిగ్రీస్లో ఉంది. ఈ డిగ్రీల ప్రకారం 7వ స్థానం యొక్క సబ్లాడ్ ఎవరు చెక్ చేద్దాం. అంతే కదండి. ఇక చూడండి, ఇక ఇక్కడ కస్ప్ ఇచ్చాను కదండి. కస్ప్ 7వ స్థానం కస్ప్ ఎవరయ్యారు? రాహు. అంతే కదండి. ఇక రాహు అయ్యాడు. 7వ స్థానం కస్ప్ సబ్లాడ్ రాహు గ్రహం అయింది. ఈ రాహు గ్రహం ఏ నక్షత్రంలో ఉంది, ఏ సబ్లో ఉందో చూడాలి. చూద్దాం. ఈ రాహుగ్రహం ఇక్కడ కనపడుతుందండి. ఇక చూడండి, చంద్ర నక్షత్రం, ఇక నక్షత్రాలు ఇక సబ్లాడు కుజుడు. అర్థమైంది కదండి. 7వ స్థానం 7th కస్ప్ సబ్లాడు ఎవరయ్యారు? రాహు. రాహు ఎందులో ఉంది చూడండి. ఇక చంద్ర నక్షత్రము 7th కస్ప్ రాహు ఏనా అండి? చంద్రుడు బృహస్పతి గురుడు. చంద్ర నక్షత్రం రాహు. చంద్రుడు బృహస్పతి అంతే. ఇక చంద్రుడు బృహస్పతి అంటే మూన్ స్టార్ గురు సబ్, జూపిటర్ సబ్, అంతే కదండి. ఈ 3 గ్రహాలకు ఎందులో రావాలి? మన రూల్ ఏంటి? ఎందులో రావాలండి? 2, 7, 11, 3, 5, 9లో ఎన్ని ఎక్కువ వస్తే అంత మంచిది. వాళ్ళ మ్యారేజ్లో అంత బాగుంటుందని అర్థం. అంతే కదండి. మరి ఎందులో చూడడం వీటన్నింటినీ? సిగ్నిఫికెంట్ టేబుల్ అయినా చూడొచ్చు. మీకు బాగా నాలెడ్జ్ ఉంటే డైరెక్ట్ చార్ట్ చూసే చెప్పేయచ్చు. మనం చార్ట్ చూసే కదండి సిగ్నిఫికెంట్ టేబుల్ వేసేది. అంతే కదండి. కాబట్టి రాహు గ్రహము, చంద్ర, గురు గ్రహాలు 2, 7, 11, 3, 5, 9లో ఉన్నారా లేదా చూద్దాం. అంటే ఒకసారి సిగ్నిఫికెంట్ టేబుల్ దగ్గరికి వెళ్దామండి. లేదా నేను డైరెక్ట్గా చార్ట్లోనే చూస్తానండి. ఇక సిగ్నిఫికెంట్ టేబుల్కి వెళ్ళాలి. మీరు సిగ్నిఫికెంట్ టేబుల్ వేసుకోండి. చూడండి, రాహు గ్రహం ఎక్కడ ఉంది చూడండి. లగ్నం ప్రకారం ఎందులో ఉంది? 3వ స్థానం డిగ్రీలు 14 కాబట్టి 2లోనే ఉంది. అంతే కదండి. రాహు. అంతే కదా. అర్థమైందా అండి? రాహు 2లో ఉంది. మరి చంద్ర నక్షత్రంలో ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయింది? 9కి వెళ్ళిపోయింది. అంతే కదా. అదనంగా 9 కూడా వచ్చేసింది. మంచిగానే ఉంది. మరి చంద్రగ్రహం ఎక్కడుంది? రాశిచక్రంలో 12లో ఉంది. అది కొద్దిగా నెగటివ్ అయింది. మనకు 3, 9 వచ్చింది కాబట్టి ఇది నెగటివ్ వచ్చిన మ్యారేజ్ జరుగుతుందండి. ఓకే, రాహు అయిపోయింది. ఇప్పుడు రాహుకి దేంతో వచ్చేసిందండి? ఇక్కడ వేస్తున్నాను. రాహు ఎందులో ఉంది? 2వ స్థానంలో ఉంది. చంద్ర నక్షత్రంలో ఉంది కాబట్టి 9కి వచ్చేసింది. చంద్రగ్రహం ఎక్కడుంది? 12. అంటే 12కి స్ట్రాంగ్ అయిందని అర్థం. 12కి బాగా స్ట్రాంగ్ అయిపోయింది. 12 స్ట్రాంగ్ అయింది. ఇది చంద్రగ్రహానికి. ఓకే, ఇది రావుకు సంబంధించినయండి. రావు. మూన్ ఎక్కడున్నాడు? మూన్ ఎక్కడుందండి? 12లో ఉంది. 9వ స్థానానికి అధిపతి అయింది. 8 డిగ్రీస్లో ఉంది కాబట్టి శని నక్షత్రంలో ఉంది కాబట్టి 3కు వచ్చేసింది. శనిగ్రహం ఎక్కడుంది? శనిగ్రహం ఎక్కడుంది? రాశిచక్రంలో 2లో ఉంది. అంటే 2కు స్ట్రాంగ్ అయింది. అంతే కదండి. చంద్రుడు 12లో ఉంది. 9వ స్థానానికి అధిపతి అయింది. 9వ స్థానానికి అధిపతి అయింది. 3వ స్థానంలో బలంగా ఉంది. 2కు స్ట్రాంగ్ అయింది. అంతే కదండి. అంతే కదా. తర్వాత ఇంకొక ప్లానెట్ ఏంటిది? గురుగ్రహం. అంతే కదా. బృహస్పతి. గురుగ్రహం చూద్దాం. గురువు 2, 4 స్థానాలకు అధిపతి అయ్యాడు. 2, 4 స్థానాలకు అధిపతి అయ్యాడు. మరి ఎందులో ఉంది బృహస్పతి? 8లో ఉంది. ఎప్పుడైనా సరే గురుగ్రహం 6, 8, 12కి వస్తే మ్యారేజ్ లైఫ్ కొద్దిగా డిస్టర్బ్ చేస్తాడండి, గుర్తుపెట్టుకోండి. అది 8లో ఉంది. సొంత నక్షత్రంలోనే ఉంది కాబట్టి 8కి స్ట్రాంగ్ అయింది. అంతే కదా. డబుల్ టైం అయింది చూడండి. ఇలా వస్తే ఇక్కడ గురుగ్రహం కాబట్టి ఇబ్బంది ఏం లేదు. వేరే ప్లానెట్ ఏదైనా సరే, వేరే ప్లానెట్ బుధ గ్రహం కానీ, శుక్రగ్రహం కానీ, రాహు గ్రహం కానీ 8కి డబుల్ టైం స్ట్రాంగ్ అయింది అనుకోండి, అప్పుడు మ్యారేజ్ లైఫ్ ఖచ్చితంగా డిస్టర్బ్. గురువు
కాస్త మంచి ప్లానెట్ కాబట్టి డిస్టర్బ్ చేయడు, కొద్దిగా ఇస్తాడు, స్ట్రాంగ్ అయింది కాబట్టి. అది 8కి స్ట్రాంగ్ అయింది. అంటే ఇక్కడ మన రూల్ ఏంటిది? 2, 7, 11, 3, 5, 9. 2వ స్థానం వచ్చింది, 9వ స్థానం వచ్చింది, 2వ స్థానం 3 టైమ్స్ వచ్చింది, 3 అంటే మ్యారేజ్ జరుగుతుంది. ఇక్కడ నెగటివ్ స్థానాలు వచ్చినా సరే పాజిటివ్ స్థానాలు ఉన్నాయి కాబట్టి మ్యారేజ్ ప్రామిస్, డౌట్ లేదు. ఇలా వస్తే చాలండి, ఇక మ్యారేజ్ జరుగుతుంది. మరి ఎప్పుడు జరుగుతుంది? రేపటి క్లాసులో చెప్పుకుందామండి. ఓకేనా అండి? ఓకే సార్. ఇది రూల్. అర్థమైంది కదండి అందరికీ? క్లియర్ కదా? అంతే. సరే, ఇంకొకటి ఎగ్జాంపుల్ చార్ట్ తీసుకుంటాను. ఎవరు ఇస్తారండి ఇంకొక ఎగ్జాంపుల్ చార్ట్? ఇంకొక ఎగ్జాంపుల్ చార్ట్ ఇవ్వండి. ఎవరు ఇస్తారో ఒక ఎగ్జాంపుల్ చార్ట్ తీసుకొని క్లోజ్ చేద్దాం. ఇంకా ఓకే, ఎవరు ఇస్తారని ఇంకొక ఎగ్జాంపుల్ చార్ట్? ఇవ్వండి, చంకలకొండ గారు ఇవ్వండి. సార్ 7 4 2003 2003. ఇది ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళదండి, కాని వాళ్ళదా? కానీ ఓకే. 20 రాత్రి 11:50. 11:50. ఓకే, 11:50. ప్లేస్ అండి? నెల్లూరు సార్. నెల్లూరులో చాలా ప్లేసెస్ వచ్చాయండి. రైల్వే స్టేషన్ వచ్చేసింది. రైల్వే స్టేషన్. ఓకే, జనరేట్ కుండలి క్లిక్ చేశాను. ఓకే, చూద్దాం. ఇది చార్ట్ అండి. 7/4/2003 సోమవారం రోజున నైట్ 11:50. ఇది లాటిట్యూడ్ లాంగిట్యూడ్ సంబంధించినవి. చూడండి, ఇక్కడ మనం 7వ స్థానం కదా చూడాల్సింది. లగ్నం ఏమైంది? ధనుర్ లగ్నం అయింది. 7వ స్థానం ఏమవుతుంది? మిథున లగ్నం అయింది. ఈ మిథున లగ్నం యొక్క కస్పు సబ్లాడ్ ఎవరు? అంతే కదా మనం చెక్ చేయాల్సింది, అంతే కదండి? కస్పు సబ్లాడ్ ఎవరు చూద్దాం. ఇక మనం చూడండి, 7వ స్థానం యొక్క కస్పు సబ్లాడు ఇక ఇక్కడికి ఉంటుంది. చూడండి, 7వ స్థానం యొక్క కస్పు సబ్లాడు బృహస్పతి అయింది, గురుగ్రహం. అంతే కదా? ఈ గురుగ్రహము ఏ నక్షత్రంలో ఉంది, ఏ సభలో ఉందో చూడాలి. ఇది మన రూల్. చూడండి, ఈడ గురుగ్రహము ఇగో బృహస్పతి, శని నక్షత్రము రాహు సభలో ఉంది. అంతే కదండి? అంటే ఈ 3 గ్రహాలు దేనికి రావాలి? మన రూల్ ఏంటి? 7th కస్పు సబ్లాడ్. 7th కస్పు సబ్లాడ్ ఎవరయ్యారు? గురువు కదండి. గురుగ్రహం ఏ నక్షత్రంలో ఉంది? శని నక్షత్రంలో. గురుగ్రహము శని నక్షత్రంలో ఉంది. సాటర్న్ స్టార్. ఏ సభలో ఉంది? రాహు సభలో ఉంది. ఈ 3 గ్రహాలు దేనికి రావాలి? 2, 7, 3, 5, 9. 3, 5, 9కి రావాలి. చూద్దాం మరి వచ్చాయా లేదా ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఎవరిని చూద్దాం? మనం గురుగ్రహాన్ని చూద్దాం. చూడండి, గురుగ్రహం ఎక్కడ ఉంది? 1, 4 స్థానాలకు అధిపతి అయింది. 1, 4 నెగటివ్ అనుకున్నాం కదా. 1, 4 అండి. 1, 4 తర్వాత ఇంకెందులో ఉంది? 1, 4 స్థానాలకు అధిపతి అయిన గురుగ్రహం 8లో ఉంది. 8లో ఉంది. ఇది ఏ నక్షత్రంలో ఉంది? శని నక్షత్రంలో ఉంది. అంతే కదా? శని నక్షత్రంలో ఉంది కాబట్టి 2, 3 స్థానాలు. అంతే కదండి? 2, 3 స్థానాలు. మరి శని గ్రహం ఎక్కడున్నారు? రాజచక్రంలో. శని గ్రహము 7లో లేడు, 6లోనే ఉన్నాడు. 9 డిగ్రీలు మైనస్ అయింది, 0 డిగ్రీలు అండి. 0 డిగ్రీలు అంటే 6లో ఉన్నాడు. అర్థమైంది కదండి? అవును సార్, 6లో ఉన్నాడు. అర్థమైంది కదా? నేను 6 అన్నానని మీరు అంటున్నారా? మీకు అర్థమయ్యా అంటున్నారా? లేదు సార్, ఇది డిగ్రీలు 0లో ఉన్నాయి కదా, అందుకని. ఓకే, ఎగ్జాక్ట్. అంటే మీకు అర్థమైంది కాన్సెప్ట్. ఓకే, ఇక్కడ చూడండి 1, 4, 8, 2, 3. ఇక్కడ 2, 3 వచ్చాయి కాబట్టి కాస్త పాజిటివ్ చూపించింది. ఓకే, ఇప్పుడు ఎవరిని చూద్దాం? శని గ్రహం చూద్దాం. అంతే కదండి? శని గ్రహానికి ఏ స్థానాలతో వచ్చాయో చూద్దాం. శని గ్రహం 2, 3 స్థానాలకు అధిపతి అయ్యాడు, 6లో ఉంది. మరి ఏ నక్షత్రంలో ఉంది? కుజ నక్షత్రంలో ఉంది. 0 డిగ్రీ అంటే కుజ నక్షత్రమే కదా, కాబట్టి 5, 12. అంతే కదండి? 5, 12 స్థానాలకు అధిపతి అయ్యాడు. మరి 5, 12 స్థానాలకు అధిపతి అయిన కుజుడు ఎక్కడున్నాడు?
లగ్నంలో ఉన్నాడు. ఇది తర్వాత ఇంకేమైనా చూద్దాం. రాహుగ్రహం అంతే కదండి. రాహు ఎక్కడుంది రాశిచక్రంలో? 5లో ఉన్నాడు అంతే కదండి. అర్థమైంది అవును కదండి. కేపీ ప్రకారం 5లోనే ఉన్నాడు. ఇదిగో. మరి ఏ నక్షత్రంలో ఉంది? సూర్య నక్షత్రంలో ఉంది. సన్ స్టార్ లో ఉంది కాబట్టి 9 అంతే కదా. 9కి అధిపతి అయ్యాడు. ఎందులో ఉంది? 4లో ఉంది. 4లో. ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ 2, 3, 5, 9, 5 వచ్చాయి కాబట్టి మ్యారేజ్ ప్రామిస్ అంతే. సార్ మ్యారేజ్ marriage? ప్రామిస్డ్ జరుగుతుంది. ఇక ఎప్పుడు జరుగుతుంది? రేపటి క్లాసులో తెలుసుకుందాం. ఓకేనా అండి. మ్యారేజ్ మాత్రం ప్రామిస్డ్ అంతే. ఇదే రూల్ మనం ఫాలో అవ్వాలండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? 7వ స్థానం కస్ప సబ్లాడ్ ఏ గ్రహం అయింది, అది ఏ సబ్లో ఉందో చూడాలి. ఈ 3 గ్రహాలకు పాజిటివ్ స్థానాలు ఏం చెప్పుకున్నాము? 2, 7, 11, 3, 5, 9 స్థానాలు పాజిటివ్ స్థానాలు చెప్పుకున్నాం. ఈ పాజిటివ్ స్థానాలలో ఈ 3 గ్రహాలకు ఎన్ని ఎక్కువ స్థానాలతో వస్తే అంత వాళ్ళ మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. సింపుల్ లాజిక్. మనకు ఎన్ని నెగటివ్ స్థానాలతో వస్తే వాళ్ళు అంత తొందరగా విడిపోతారని అర్థం. అంతే సింపుల్ లాజిక్. సో మనం రేపటి క్లాసుల్లో టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ గురించి తెలుసుకుందామండి. అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఆఫ్ ప్రిడిక్టివ్ కేపీ ఆస్ట్రాలజీ మరియు సోలార్ మంత్ పద్ధతిలో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఆఫ్ ప్రిడిక్టివ్ న్యూమరాలజీ అలాగే బర్త్ టైం రెక్టిఫికేషన్ కోర్సు నేర్చుకోవాలనుకునేవారు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్లో సంప్రదించగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయగలరు. ధన్యవాదములు.